నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కోశాధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 41 బీచ్లో నిర్వహిస్తున్నారని, నెల్లూరు జిల్లాలోని 8 బీచ్లను మత్స్యకార సంక్షేమ సమితి ఇన్కాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, ఇందుకుగాను జిల్లాలోని ఫిషరీస్, మెరైన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తదితర డిపార్ట్మెంట్ల విద్యార్థుల సహాయంతో 8 బీచ్ల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త, పర్యావరణ హానికర వ్యర్థాలను శుభ్రం చేయట ధ్యేయంగా పనిచేస్తున్నామని, కావున జిల్లాలోని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, వికాస్, శ్రీనివాసులు, బాబు, లక్ష్మణరావు, రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కాటంగా లక్ష్మీనారాయణ, మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కోశాధికారి బాధ్యత. మేము ఇన్కాయిస్ అనే సంస్థతోటి గత సంవత్సరం కూడా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అంటే ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనింగ్ డే, అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ ఇన్కాయిస్ సంస్థతోటి మత్స్యకార సంక్షేమ సమితి వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 45 బీచ్లలో ఈ యొక్క క్లీనింగ్ డే జరగడం జరుగుతుంది. మన నెల్లూరు జిల్లాలో 8 చోట్ల 8 మండలాల్లో 8 చోట్ల ఈ యొక్క తీర పరిశుభ్రత దినోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఇన్కాయిస్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్లో ఫిషరీస్, రెవెన్యూ, మెరైన్, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే మేము గత స్థానిక రాజకీయ నాయకులను కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం సెప్టెంబర్ 21 ఉదయం 8 గంటలకి అన్ని బీచ్ల్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి తీర ప్రాంత గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బీచ్ క్లీనింగ్ డే యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సింది కోరుకుంటున్నాము. ఉదయం 8 గంటలకి ప్రారంభమవుతుంది. ఇన్కాయిస్ వాళ్ళు ఆల్రెడీ ఒకరోజు ముందే మన అన్ని గ్రామాలకి వారు వచ్చేస్తారు. ఈ యొక్క 8 గంటల కార్యక్రమంలో మన యొక్క తీర ప్రాంతాన్ని ఎలా శుభ్రం చేసుకుంటే మన దేశం, మన ప్రపంచం కూడా ఎంతో ఎలాంటి పర్యావరణ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మన ప్రపంచ తీర పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక స్కూల్ పిల్లలను కూడా మేము వారికి అవగాహన కల్పించడం కోసం స్కూల్ పిల్లలను కూడా వారిని ఆహ్వానించడం జరుగుతుంది. మొట్టమొదటి ఏ ఊరు నుంచి స్టార్ట్? కావలి మండలంలో తుమ్మలపెంట, బోగోలు మండలంలో తాటిచెట్లపాలెం, అల్లూరు మండలంలో ఇసుకపల్లి, విడవలూరు మండలంలో ఊటుకూరు, ఇందుకూరుపేట మండలంలో మైపాడు, టీపీగూడూరు మండలంలో కోడూరు, ముత్తుకూరు మండలంలో కృష్ణాపట్నం. ఈ యొక్క 8 చోట్ల మన జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఫిషరీస్ జేడీ గారు అలాగే రెవెన్యూ మన కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి తీర ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందే కోరుచున్నాం.